పాపాల వేషం అస్సలు కలిసి రాలేదు. ఇంకెప్పుడు ఇలాంటి వేషాలు వేయకూడదు. ఎవరు చూడలేదుగా. లోపలున్న దెబ్బలు, కాలి కింద బొబ్బలు ఎవ్వరు చూడకుండా మేనేజ్ చేయాలి. నాన్న చేతు, ఏంట్రా ఎందుకలా కుంటుకుంటూ నడుస్తున్నావు? చచ్చా, నేను కొంటావేంటమ్మా, నేను చాలా స్టడీగా ఉన్నాను. మరేంటి నాకు అలా కుంటుతూ నడుస్తున్నట్టు అనిపించింది? అవునత్తయ్య గారు, నాకు అలాగే అనిపించింది. అంటే ఇద్దరు ఒకేసారి చూసారు కదా, అందుకే ఇద్దరికి ఒకలాగే అనిపించింది అంతే. గుడ్ నైట్. నాకేదో అనుమానంగా. ఏం అనుమానమమ్మా? చెప్తాను అత్తయ్య గారు. ఏది ఒకసారి మీరు డాన్స్ వేయండి. ఏంటి మధు, డాన్సా? చచ్చా, అయినా ఈ టైంలో డాన్స్ ఏంటి, బాగోదు, నేను వేయను. వెయ్యాలి. మీరు స్టడీగా నడుస్తున్నారని నేను అత్తయ్య గారు నమ్మడానికండి. వెయ్యండి. అవునవును, మధు చెప్పింది కాబట్టి వెయ్యాల్సిందే. వెయ్యరా అమ్మా? వెయ్యరా? సరే, చూసి తరించండి. సాంగ్ ప్లీజ్. ఒక్క నిమిషం. కంపోజ్ చేసి పెట్టుకో. ఏం ఆడబోతున్నావో? కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. ప్రపంచం వినేలా come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi, come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi, Subbalaxmi, welcome to the party, Appalaxmi. సే చాలు, ఆపవే, చచ్చేలా ఉన్నాను. అమ్మో, ఇది ఆపేటట్లేదు. ఇదేదో కావాలని చేసిన కుట్రలా ఉంది. చూసారుగా ఎలా ఉంది? సూపర్ గా ఉంది నాన్న. నాన్న చేతు, ఇందాక ఒక దొంగ బాబా మన ఇంటికొచ్చాడు నాన్న. వచ్చినవాడు వచ్చినట్టుండక మన మధు చేయి పట్టుకున్నాడు. దొంగ వేధవ, అంట్ల వేధవ. అమ్మా అమ్మా అమ్మా, పాపం బాబాల్ని అలా తిట్టకూడదమ్మా, బాగోదు. ఏంటండి పాపం, మీరు అసలు భర్తేనా? మీ భార్య చేయి పట్టుకున్నాడు అంటే మీ కోపం రావట్లేదా? అంటే మధు, ఆయన గురువు లాంటి వాడు, పైగా వయసులో పెద్దవాడు. చూడండి అత్తయ్య గారు, ఆయన నీ చేయి కాకపోతే నీ కాలు పట్టుకుంటాడా? సపోజ్ ఆయన నీ చేయి పట్టుకున్నాడే అనుకో, నువ్వు కూడా ఆయన చెయ్యో కాలో పట్టుకోవాలి గాని మరీ అలా చిత్త కొట్టమేంటి పాపం? ఏయ్, చిత్త కొట్టడం ఏంట్రా? ఆ విషయం నీకెలా తెలుసు? అవును, వాళ్ళని కొట్టేటప్పుడు మీరు లేరు కదండి, మరి వాళ్ళని కొట్టిన విషయం మీకెలా తెలుసు? అంటే అది నీ ధైర్యం, నీ తెగింపు, నీ తెలివి నాకు తెలుసు కదా, అలా ఊహించుకున్నానన్నమాట, అంతే. అమ్మా, నేను బాగా టైర్డ్ అయిపోయాను, వెళ్ళి పడుకుంటానే. ఏమండి, అన్నం తినండి. తినేసాగా, ఫుల్ గా తినేసా, ఇదిగో బాగా తిన్నాను. గుడ్ నైట్. సర్లే, మను కూడా వెళ్ళి పడుకో. సరే అత్తయ్య గారు, గుడ్ నైట్ అమ్మా. పెట్టవే. అలాగేనండి. పెట్టమంది గిన్ని కాదే, ఆ కాపడం నెమ్మదిగా పెట్టవే. నాకు తెలుసు, పొంద తెలుసు నీకు.